తెలంగాణ సమాజానికి ఉద్యమ దండాలు. నా పేరు వాసుకే యాదవ్. నేను బీసీ పొలిటికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రెడ్డి ప్రభుత్వం బీసీల మీద, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద, ఇలా వ్యాపారాల మీద దాడులు చేస్తూ ఉన్నది. ఉద్యోగస్తుల మీద ఇలా ఏసీబీ దాడులు చేస్తూ ఉన్నది. ఇలా బీసీలు, ఎస్సీ ఎస్టీలు సంబంధించిన వ్యాపారాల మీద కూడా ఇలా కక్ష పట్టి ఇలా దాడులు చేసి ఇలా మిల్లులను సీజ్ చేపిస్తూ ఉన్నది. ఇలా వ్యాపారాలను క్లోజ్ చేపిస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రెడ్డి ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని, ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ పూర్తిగా బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకం మేమని చెప్పకనే చెప్తా ఉన్నది. ఈ దాడులు చేపించి వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇలా బయట పెడతా ఉన్నది. మిత్రులారా, ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో వివిధ పార్టీ అధ్యక్షులతో, బీసీ సంఘ నాయకులతో అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇలా విష్ణూరి రామచంద్రారెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది. దానికి నాయకుడు ఈ ముఠా మేస్త్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఇలా బీసీ నాయకత్వాన్ని నిర్మూలించే కార్యక్రమం పెట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి ప్రభుత్వము, ఈ విష్ణు రామచంద్రారెడ్డి వారసులు. ఇలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా రాజకీయంగా కేసులు పెడతా ఉన్నారు. ఇలా భార్యల మీద, ఇంట్లో ఉన్న తల్లుల మీద కూడా కేసులు పెట్టి ఇలా కక్ష తీర్చుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. జైలు పంపిస్తూ ఉన్నది మా తల్లులను, మా బీసీ బిడ్డలను. నేరం మేము ఒక్కరమే చేసినామా? ఇలా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3500 మిల్లులు ఉన్నాయి. అన్ని మిల్లులు కలిసి అలా 1500 మిల్లులను ప్రభుత్వమే క్లోజ్ చేసింది. 1500 మిల్లులను క్లోజ్ చేసినప్పుడు మళ్ళా ఆ 1500 మిల్లులకు నువ్వు రైస్ను, మళ్ళీ బియ్యాన్ని, వడ్లను నువ్వు ఎట్లా కొనిపించినావు వాళ్ళతోటి? ఇంకో ప్రశ్న, మొత్తము కూడా రైసు మిల్లులో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. రైసు మిల్లులో అవినీతి దగ్గర 13,000 కోట్ల 339 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మంత్రి, ఆ శాఖ మంత్రి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా చెప్తా ఉన్నాడు. మరి 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఒక్క 17 కోట్ల అవినీతి చేసిండు అని ఒట్టజానేను ఎట్లా నువ్వు మూస్తావు రాబాయ్? ఎట్లా జైలు వేస్తావు రాబాయ్? నువ్వు ఏ ప్రభుత్వం ఇది? అసలు నీకు పాలన చేస్తా ఉన్నదా? నువ్వు రాజకీయం చేస్తా ఉన్నదా? 17 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒట్టజానయ్య కుటుంబాన్ని నువ్వు జైల్లో వేసినావు. మరి 13,000 కోట్ల రూపాయల 399 కోట్ల రూపాయల అవినీతి ఎవరు చేసిండు? ఆ అవినీతి చేసినోని ఏ పక్కన పడ్డరు? మరి నువ్వు ఎందుకు బయటకు తీస్తలేవు అంటే, ఒట్టజానయ్య మీకు తగిన మిండడు నల్గొండ జిల్లాలా? ఇలా అన్ని మూస్తే ఇలా బీసీ సమాజం మొత్తము కూడా రాజకీయంగా రాదు. ఇలా ఒట్టజానయ్య మాకు మిండడై కూర్చున్నాడు. ఇలా వాడిని రాజకీయంగా మేము సమాధి చేయాలని కక్ష పట్టిన ఈ రెడ్డి ప్రభుత్వం, విష్ణూరి రామచంద్రారెడ్డి వారసులు ఇలా మా ఒట్టజానయ్యను కావాలనే కక్ష కట్టి రాజకీయ సమాజానికి కంకణం కట్టుకొని ఇలా కేసులు పెట్టిండ్రు. బేలు రాగానే ఇంకో కేసు పెడతా ఉన్నావు. మరి ఈ 2013 నుంచి 2027 మధ్యలో జరిగిన అవినీతిని ఎందుకు తీస్తలేవు? మరి ఇంత అవినీతి చేసింది ఒక మిల్లుల యజమానులేనా? దానికి మీ అధికారుల సపోర్ట్ లేకుండా, మీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, మీ సివిల్ సప్లై అధికారుల సపోర్ట్ లేకుండా, ఈ రెవెన్యూల అధికారుల వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు సాధన అవుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు అంత ధైర్యం ఉంటుందా? మీరు అవినీతి చేయాలన్నా మీరే కదా, లంగతనం చేయాలన్నా మీరే కదా. మాకు లంగతనం చేయరాదు, మాకు దొంగతనం చేయరాదు, మాకు అవినీతి చేయరాదు, మాకు ఆ ధైర్యం కూడా లేదు. కావలసుకునే ఎక్కడో అక్కడ ఒక్కొక్క బీసీ నాయకులు వస్తూ ఉంటే వీళ్ళని కక్షపూరితంగా కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించి ఇలా రాజకీయంగా దూరం చేసే కుట్ర ఈ రెడ్డి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. నిజంగా తప్పు చేసినామని శిక్షించు. మరి 13,000 కోట్లు ఎవరు దొబ్బిండ్రా? మరి నువ్వే అన్నావు కదా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి 13,000 కోట్ల 399 కోట్లు ఎడిపోయినారా? 17 కోట్ల నువ్వు తీస్తున్నావు. మరి అవన్నీ ఎడిపోయినాయి. అవి దీని లెక్క. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ అయి, సిబిసిఐడి అయి,
నిజంగానే ఎవరు తప్పు చేసిండో బయటికి వాణ్ణి పొక్కలై, లేకపోతే ఒక్క ఒట్టేజానేనా, లేకపోతే ఒక బీసీ నాయకుల మీదనా, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ నాయకుల మీద నువ్వు కక్షపూర్తంగా వివరిస్తే ఈ ఈ సమాజాన్ని అంతా ఒక్కడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం, ఉద్యమం చేస్తాం. బిడ్డని నువ్వు చేస్తున్న అవినీతిని, నువ్వు చేస్తున్న మేకపూరితంగా కావలసుకొని చేస్తున్న ఈ భాగవతాలని అన్నీ కూడా తీస్తాం. హైడ్రాలా మా పేదలనే కూల్చినావు. ఇలా 21 జీవో అట. ఆ 21 జీవోల దగ్గర 80,000 ఎకరాలట. ఇలా ఆ వెనకాల కూడా మా బీసీ బిడ్డలే ఉన్నారు, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు. ఏం పాపం చేసిండ్రా మేము ఓట్లయితే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. 85 నుంచి 90% ప్రజల ఓటైతేనే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. లేకపోతే గుప్పటి మంది లేని నీ 5% నీ రెడ్డి సామాజిక వర్గం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావా? కానీ మా బిడ్డల మీద నువ్వు కక్ష పెట్టుకొని ఇలా చేస్తూ ఉన్నావు. బిడ్డ, యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. నీకు రాజకీయంగా గోరి కడతాం, నీకు రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ ఇక్కడే కాదు కదా, నల్గొండ కాదు, కరీంనగర్ అయింది, మెదక్ అయింది, నిజామాబాద్ లో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్ వచ్చిన కానీ ఏసీపీ రైట్స్ చాలా అవుతా ఉన్నాయి. కేవలం ఇప్పుడే మీరు స్పందించడానికి కారణం ఏంటి? అప్పటి వరకు కూడా మిత్రులారా అడిగిన ప్రశ్న మంచిదే. మరి 2013 నుంచి ప్రభుత్వము మరి ఎందుకు తీయలేదు బయటికి? ఇప్పుడే ఒక్క ఒట్టేజానన్న మీద ఎందుకు పెట్టింది? నువ్వే చెప్పినావు కదా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 13,399 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనకి ఇప్పుడే తెలిసింది. మా ఒట్టేజానే చేసింది కేవలం 17 కోట్ల అని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఇంత లొసిగైంది. మాకు ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఉన్నది, మిల్లులలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది, ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నది. దీని వెనకాల అధికారులు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద ఒక మాఫియా ఉన్నదని మాకు తెలియలేదు. ఇప్పుడే దాని గురించి మొత్తం తెలుసుకున్నాం. చిరంజీవి సార్ నాయకత్వంలో బీసీ బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ నాయకత్వంలో అవన్నీ కూడా మేము బయటకు తీస్తాం, మీ రంగు బయట తీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటబడతాం, బీసీలకు మేము అండగా ఉంటామని ఈ ప్రతిముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. బహుజన తెలంగాణ సాధనతోటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారుతాయని చెప్పినటువంటి జయశంకర్ సార్ యొక్క ఆశయాలు నెరవేరాలంటే సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. అందులో బ్లూ ఇండియా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, సామాజిక తెలంగాణను, సామాజిక న్యాయాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరి బహుజన కులాలపైన కుల వివక్షతతో కూడినటువంటి దాడులు, బీసీల అస్తిత్వం పైన దాడులు, బీసీల ఆర్థిక వ్యవస్థలపైన దాడులు, బీసీల రాజకీయ వ్యవస్థలపైన దాడులు కొనసాగుతుండడాన్ని బ్లూ ఇండియా పార్టీ ఈరోజు ఖండిస్తుంది. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వంగా జీవించే హక్కును, సమానత్వాన్ని కలిగించినప్పటికీ బీసీలకు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేని కారణంగానే ఈరోజు ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకొకటి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అగ్రకుల పార్టీల యొక్క దురహంకారపూరితమైనటువంటి విధానాల కారణంగానే ఇవాళ బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. మరి ఆనాడు సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో బహుజన తెలంగాణ రాకుండా మోసం చేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి దొరల తెలంగాణ వద్దు, ప్రజా తెలంగాణతోటే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓట్లను కొల్లగొట్టుకొని ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక బహిరంగ సభలో మా కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఈ రాష్ట్రంలోనే బట్టలు ఉతుక్కున్నటువంటి వ్యక్తులకు, గొర్రెలు కాస్తున్న వ్యక్తులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినని సామాజిక వివక్షతతో కూడినటువంటి ఒక వ్యాఖ్యను చేయడం జరిగింది. ఈ కుల దురంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు జరిగినటువంటి ఒట్టజానయ విషయంలో, వజ్ర రైస్ మిల్లు విషయంలో కేసు ఏదైతే ఉందో అది రాజకీయ ఉద్దేశపూర్వకంగా జరిగినది, కుట్రపూరితంగా జరిగినది. ఎందుకంటే వేల మిల్లులు కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బకాయిలు చెల్లించవలసింది ఉన్నదని చెప్పి రాష్ట్ర మంత్రివర్గంలో నుంచి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. 13,000 కోట్లకు పైగా బకాయిలు రావాలి, వసూళ్లు జరుగుతలేవు, 6,000 కోట్లకే జరిగినాయి, కొంత అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి మంత్రి గారు మరి ఒక్క ఒట్టజానే విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది? వజ్రా రైస్ మిల్లు అవినీతి జరిగితే న్యాయపరంగా మేము పోరాటం చేయాలంటున్నాం.
న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. ఏసీబీ రైడ్లు న్యాయపరమైన అయినప్పుడు మిగతా మిల్లుల విషయంలో ఏసీబీ రైడ్లు ఎందుకు జరుగుతలేవు? మిగతా ఓసీ కులాల జరుగుతున్నటువంటి మిల్లులో జరుగుతున్న అవినీతి ఎందుకు బయటకు వస్తలేదు? ఒక చిన్న మిల్లు నడుపుతున్నటువంటి ఒట్టెజానే పైన ఎందుకు ఇంత చర్యలు? పెద్ద మొత్తంలో అవినీతి జరిపినటువంటి మిగతా మిల్లుల లిస్టుని ఎందుకు మీరు బయట పెడతలేరు? ఇలా తప్పు లేదు, తప్పు లేదు. నేనేమంటున్నా, తప్పు జరిగితే 17 కోట్ల అవినీతి జరిగితే దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. కానీ చిన్న చేపను బట్టి పెద్ద తిమింగళాలను ఎందుకు వదిలేస్తున్నావు? 95% రైస్ మిల్లులు ఓసీల చేతుల్లో ఉన్నప్పుడు 13,000 కోట్లలో వారి వాటాని ఎక్కువ ఉన్నప్పుడు వారందరిని ఎందుకు బయటకు తీస్తలేవు? ఇలా కుటుంబ సభ్యులను ఒట్టేజానే విషయంలో ఎందుకు వేధిస్తున్నావు? అంటే కులాన్ని బట్టి శిక్ష ఉంటుందా? సామ్రాట్ అశోక్ని కాలంలో వరకు వర్ణాన్ని బట్టి శిక్ష ఉండేది. సామ్రాట్ అశోకుడు ఒకే శిక్షకు ఒకే దండం తెచ్చి సమతా రాజ్యాన్ని స్థాపించిండు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మనం పాలన కొనసాగించుకుంటున్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షను విధించమని మేము అడుగుతున్నాం. ఇవాళ బీసీల విషయంలో ఇంత ఆతృత ఎందుకని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒట్టెజానే రాజకీయంగా ఎదుగుతున్నానే, బీసీలను చైతన్యం చేస్తున్నానే, వాళ్లకు ఒక స్థానాన్ని కోల్పోయి ఇలా నల్లగొండ నుంచి మరో బీసీ ఎమ్మెల్యే తయారవుతుందనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా తలకేది లేదు. బీసీలో రాజ్యాధికార కాంక్ష అనేది రగులుతుంది. తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 ఎస్సీ స్థానాలు, 1 ఎస్టీ రిజర్వ్డ్గా మిగతా 9 స్థానాలు రేపు బీసీలే నిలబెడతాం, బీసీలనే గెలిపిస్తాం. బీసీల రాజ్యాధికారాన్ని సాధించి మీకు తగిన బుద్ధి చెప్పే విధంగా మేము బ్లూ ఇండియా పార్టీ ద్వారా ముందుకెళ్ళబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు మరి ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్తున్న మంత్రి ఎందుకు దానికి బాధ్యత వహించాడో, ఎందుకు రాజీనామా చేయడో కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఒకే మిల్లుకు సంబంధించిన వ్యక్తిని కాకుండా మిగతా మిల్లులకు సంబంధించిన వ్యక్తులపై ఎందుకు చర్య తీసుకోవడంలో తెలియజేయాలి. ఎన్ని మిల్లులలో అవినీతి జరిగింది, ఎన్ని మిల్లులు బకాయిలు చెల్లించాలో మీరు లిస్టు బయట పెట్టాలి. ఏదైనా రాజ్యాంగబద్ధంగా మీరు కొనసాగించకపోతే ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ వేణు, 42% బీసీ రిజర్వేషన్ పోరాట కమిటీ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి వరుసగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. యునైటెడ్ మహబూబ్నగర్ జిల్లాలో కుమ్మెర గ్రామంలో రజకులపై దాడి జరిగింది. గుడికి వస్తే గుడిలో హక్కుల కోసం, గుడిలో లోపల రావడానికి హక్కు కోసం పెడితే అక్కడ దాడి జరిగింది. ఈశ్వరమ్మ గారు విత్ ఇన్ ద పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ నాయకురాలు, బీసీలు చిన్న బోర్డు మెంబర్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ అగ్రవర్ణ ఆధిపత్యం తట్టుకోలేకపోయింది. అట్లాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ దాడులు చేస్తున్నారు. మీరు చూస్తూ ఉండాలి. నిన్న మొన్న నల్లగొండ జిల్లాలో ఎక్కువ రైస్ మిల్లు ఉంటాయి. అందులో 1, 2, 3 బీసీలకు ఉంటాయి. అక్కడి నుంచి ఎదిగొస్తున్న బీసీ నాయకుడు ఒట్ట జానయ్య గారు రైస్ మిల్లు, వజ్రా రైస్ మిల్లు కాదు, రాష్ట్రంలో రైస్ మిల్లులంతా 1 సంవత్సర కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. మా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు అని చెప్పి వాళ్ళు ధర్నాకు దిగుతామంటే ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ గారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఇప్పుడే ఎందుకు ఆదికొచ్చింది? ఒట్టె జానయ్య గారు బీసీల కోసం ఉద్యమం చేస్తుండే కాబట్టి. మరి బీసీ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఉన్నాయి, ఇవ్వరు, అవమానం చేస్తుంటారు. వరుస దాడులు రాష్ట్రంలో, ఇటువంటి దాడులన్నిటికీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఒట్టే జానయ్య గారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఆ రకంగా ఎత్తివేయకపోతే మేమంతా ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పద్ధతిలో పోరాటాలు చేస్తాం. బీసీల రక్షణ చట్టం కోసం పోరాటం చేస్తాం. అదే రేవంత్ రెడ్డి గారు 42% బీసీ బిల్లు విషయంలో ఈ రోజు వరకు కూడా బంధుకాలు ఇవ్వలేదు. ఆ బంధుకాలు ఇవ్వాల్సింది బీసీలకు రక్షణ చట్టం కోసం మేమంతా ఐక్య పోరాటాలు చేస్తాం. థ్యాంక్ యూ.